రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సినీ కెరీర్లోనే ఈ మధ్య కాలంలో ఏ సినిమా మిగల్చని స్థాయిలో ఈ సినిమా నష్టాలను తెచ్చింది. దిల్ రాజు గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి ఇప్పుడు స్పందించకపోయినా భవిష్యత్తులో స్పందించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని సమాచారం అందుతుంది. అయితే క్లీన్ కరా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఎన్నో విధాలుగా కలిసి రాగా గేమ్ చేంజర్ విషయంలో మాత్రం భిన్నంగా జరిగిందనే చెప్పాలి. గేమ్ చేంజర్ను క్లీన్ కరా సెంటిమెంట్ సైతం అస్సలు కాపాడలేదుగా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా ఫుల్ రన్లో 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ వల్ల దిల్ రాజుకు ఏకంగా 125 కోట్ల రూపాయల రేంజ్లో నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఈ స్థాయిలో నష్టాలు రావటం సాధారణ విషయం కాదని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. గేమ్ చేంజర్ రికార్డ్ స్థాయి స్క్రీన్లో రిలీజ్ అయిన నెగిటివ్ టాక్ వల్ల ఈ సినిమాకు థియేటర్లు తగ్గాయని సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం కాగా ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.